మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. చీకటి నన్ను చుట్టుకుంటున్నట్లే ఉంది. అలా ఎంతసేపు కూర్చుండిపోయానో నాకే తెలియదు. పిల్లలిద్దరూ కింద నుంచి అరుస్తున్నారు. నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లు టక్కున లేచి కిందకొచ్చాను. పిల్లలిద్దరికి త్వరగా భోజనాలు పెట్టి నిద్రపుచ్చాను. నాకు మాత్రం ఆకలి వేయలేదు. అలా బెడ్ మీద వాలిపోయాను. చాలా కాలం తర్వాత నేను బతికున్నానన్న ఫీలింగ్ కలుగుతోంది. మొత్తానికి ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. మన అస్తిత్వం మనకి తెలియాలంటే బాధో ఆనందమో ఉండాలి. కానీ మన జీవితాలు ఎక్కువ రొటీన్గా సాగిపోతుంటాయి. మనం జీవించి ఉన్నామన్న ఫీలింగ్ కలగదు. అందుకే చాలామందిలో జీవకళ ఉండదు. మా ఇద్దరి మధ్య ఒక రహస్యం ప్రారంభమైపోయింది. ఈ రహస్యంలో నా భర్తకు కానీ, నా తల్లిదండ్రులకు కానీ, నా స్నేహితులకు కానీ ఎవ్వరికి ఎలాంటి భాగమూ లేదు. నా ఒక్కదానికే ఇది పరిమితం. దీన్ని ఎవరికీ చెప్పుకోలేమన్న నిజం తెలిసాక, మనకు కలిగిన ఆనందం మనకే పరిమితం అనిపించాక, ఏదో అలవిగాని అమృత భాండాగారాన్ని గుండెల్లో దాచుకున్నట్లు ప్రతి క్షణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ప్రస్తుతం నేను అదే పరిస్థితిలో ఉన్నాను. నాకు తెలియకుండానే నా ముంజేతిని పదే పదే చూసుకుంటున్నాను. అతను అలా ముద్దు పెట్టుకోవడాన్ని నేను ఇష్టపడుతున్నానో లేక అయిష్టపడుతున్నానో కూడా స్పష్టంగా తెలియలేదు. ఇలాంటివి జరిగాక అతన్ని నేను ఏ విధంగా ఎంత మేరకు కోరుకుంటున్నానో మనసుని డిటెక్షన్ చేసి తెలుసుకోవాలి. కానీ చాలామందిలాగే నేను నాలోకి తొంగి చూసుకోవడానికి భయపడ్డాను. మనిషి ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాడయ్యా అంటే, తనంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో ఇలాంటి సందిగ్ధం ఆడపిల్లల్లో ఎక్కువ. వాళ్ళ మనసుతో ఆలోచిస్తారే తప్ప మెదడుతో దేన్ని విశ్లేషించుకోరు. అందుకే ఎవరిని ఏ పరిధి మేరకు ఉంచాలో తెలియదు. ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా కాస్త ప్రొసీడ్ అయిపోతే మీరు షాక్కు గురవుతారు. అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి చేయి పట్టుకున్నాడు. అతని కళ్ళను విశాలం చేసి మగజాతి మీదే గౌరవం లేనట్లు మాట్లాడతారు. నేను అంతే. అందుకే జయంత్తో ఎలాంటి రిలేషన్ కోరుకుంటున్నానో విశ్లేషించుకోలేదు. సంసారం అనే రొటీన్ నుంచి నన్ను దూరంగా తీసుకుపోయే థ్రిల్ కలిగిస్తున్న మెజిషియన్లా కనిపిస్తున్నాడు అతను. పెళ్లికి ముందు ఇలాంటి థ్రిల్ అనుభవంలోకి రాకపోవడమే దానికి కారణం అనుకుంటున్నాను. అందుకే ప్రతి ఆడపిల్ల పెళ్లికి ముందు ఇలాంటిదేదో కొంతమేరకు అనుభవించి ఉండాలనిపించింది. నా భర్త ఎలాంటి ఉద్వేగాలు నా దగ్గర ప్రదర్శించకపోవడం వల్ల ఈ థ్రిల్ మరింత బాగున్నట్టు అనిపించింది. ఎప్పుడో తూర్పు ఆకాశంలో శుక్రుడు ఒంటరిగా తోడు కోసం వెతుక్కుంటున్నప్పుడు నిద్ర పట్టింది. ఉదయం 9 గంటల ప్రాంతాన నా భర్త వచ్చాడు. రావడమే హడావిడిగా ఆఫీస్కి వెళ్ళాడు. లేకుంటే నా కంగారును దాచుకోవడం కష్టమయ్యేది. ఆ రోజు సాయంకాలం యథాప్రకారం మేమంతా చంద్రగిరికి వెళ్ళాం. నేను వెళ్ళేసరికి జయంత్ తన మిత్రులతో ఉన్నాడు. మేమిద్దరం చూసుకోవడమే కొత్తగా ఉంది. అంతకుముందు లేని రహస్యం మా ఇద్దరి మధ్య ప్రారంభం కావడమే కారణం. అప్పుడప్పుడు అతన్ని గమనించడం, అతని గొంతు వినిపిస్తుందేమోనని చెవులు రిక్కరించి వీలైనప్పుడల్లా అంతకు ముందు రోజు సాయంకాలాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకోవడంతోనే టైం అయిపోయింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడు అతను మాట్లాడాలని ప్రయత్నించడం వీలు కాకపోవడం జరిగింది. ఇక తట్టుకోలేక కాబోలు ఆ రోజు అందరం ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఎవరూ గమనించకుండా నా చేతిలో లెటర్ కుక్కాడు. నేను తేరుకునే లోపలే అతను నన్ను దాటి వెళ్ళిపోయాడు. దాన్ని ఏం చేయాలో పాలుపోక స్త్రీకున్న ఏకైక రహస్య స్థావరంలో పెట్టుకున్నాను. ఇంటికొచ్చి అందరూ పడుకున్నాక బాత్రూంలో దూరాను. ఉత్తరం మడతలు విప్పాను. తెల్లటి పేపర్ మీద రంగురంగుల స్కెచ్ పెన్నులతో రాసిన అక్షరాలు ఒకే పంజరంలో బంధించిన రకరకాల పక్షుల్లా అనిపించాయి. రేపు ఉదయం 11 గంటలకు వస్తాను అన్న ఒకే లైన్ ఉంది. ఎందుకో దాన్ని పారవేయ బుద్ధి కాలేదు. అది మొదటి ఉత్తరం. జీవితంలో నేను పురుళ్ళకు ఇంటికి పోయినప్పుడు కూడా నా భర్త ఒక్క ఉత్తరం రాయలేదు. అమ్మమ్మ రాసిన ఉత్తరాలు తప్ప ఇలా పర్సనల్గా ఉత్తరం అందుకోవడం ఇదే ప్రథమం. అందుకే దాన్ని తీసుకొచ్చి నా సూట్ కేసు అడుగున చీర మడతల్లో దాచిపెట్టాను. పడుకున్నాను కానీ నిద్ర పట్టడం లేదు. ఏవేవో ఆలోచనలు. ఇలా అతనితో కంటిన్యూ చేస్తే ఏమవుతుందో తెలిస్తేనే ఉంది. ఈ కలుసుకోవడాలు, మాట్లాడుకోవడాలు, ఉత్తరాలు, ఫోన్ సంభాషణలు ఇంతవరకే నాకు కావాలి. ఆ తర్వాత ఇష్టం లేదు. కానీ ఇవన్నీ ఒక మగవాడి దగ్గర నుంచి రావాలంటే అతను కోరుకున్నది అతనికి ఇచ్చేయాలి. మరి రోజంతా థ్రిల్లింగ్ ఇచ్చే ఉత్తరాలు, ఫోన్ సంభాషణల కోసం నన్ను అతనికి అర్పించుకోవాలా, లేక అర్పించుకోవడం ఇష్టం లేక ఇవన్నీ వదులుకోవాలా అన్న సంఘర్షణ ప్రారంభమైంది నాలో. 4 గంటల తర్వాత కూడా ఏమీ నిర్ణయించుకోలేకపోయాను.
నెక్స్ట్ డే కరెక్ట్గా చెప్పిన టైంకి వచ్చాడు. ఆయన ఆఫీస్కి వెళ్ళారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వరండాలో కాకుండా హాల్లో కూర్చున్నాం. కాఫీలు అయ్యాక మా బెడ్రూమ్ వైపు చూస్తూ, మీ శృంగార సామ్రాజ్యం అదేనా అని అడిగాడు, నా వైపు నవ్వుతూ చూస్తూ. చాలా రోజులు అలా నన్ను చూస్తూ దూరంగా కూర్చోడని నాకు తెలిసిపోతోంది. ఏదో జంకు భయం కాస్తంత కొత్త సంస్కారం ఎగసే అతని అవయవాలకు కళ్ళం వేస్తోందే తప్ప మనసు మాత్రం వాంఛతో కాలిపోతుందన్న విషయం అర్థమవుతోంది. వరండాల్లోంచి హాల్లోకి వచ్చాము. ఆ తర్వాత బెడ్రూమ్ దూకడానికి అట్టే కాలం పట్టదని బోధపడింది. అతని వయస్సు అలాంటిది. ఆకలితో ఉన్నవాడు అతను, ఆకలి తీరిందాన్ని నేను. ఆ డిఫరెన్స్ మా చేష్టల్లోనే బయటపడుతోంది. ఆ ఒక్క విషయాన్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అలా నేను ప్రవర్తిస్తే ఈ థ్రిల్ అంతా ఎక్కడ అదృశ్యం అవుతుందోనన్న భయం నాలో. రోజు దాని మీద మీరెన్ని సుఖాలు అనుభవిస్తున్నారో కదా. నా మీద పిచ్చి మొదలైందని అతని మాటలే చెప్తున్నాయి. అలాంటి మాటలు నిషిద్ధం. నేను పెళ్ళైన దాన్ని అన్నాను ముక్తసరిగా. మీకు పెళ్లి కాకుండా 16 ఏళ్ల బాలాకుమారిగా ఉంటే బహుశా మీ మీద ఇంత మోహం ఉండేది కాదేమో అన్నాడు. అతని జవాబు నా తల తిప్పింది. అతని జవాబుకి పెళ్లి కావడమే అతను నన్ను ఇష్టపడడానికి ఉన్న క్వాలిఫికేషన్ అని డైరెక్ట్గా చెప్పాడు. అనుభవాలతో పండిన మీ అందం నన్ను పిచ్చివాడిని చేస్తోంది అని కళ్ళు దించుకున్నాడు. ఈసారి అతను సీరియస్ అయిపోయాడు. తను చెప్తున్న దాంట్లో ఉన్న నిజం గాఢతను నాకు తెలియజేయడానికి సీరియస్ అయిపోయాడని అవగతమైపోతోంది. వివాహితగా నాకు కొన్ని హద్దులు ఉన్నాయి. వాటిని దాటితే నా పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందో ఆలోచించు అన్నాను. అంటే మీకు ఇష్టమేనన్నమాట. అతని కళ్ళల్లో ఆనందం చిమ్మింది. అంతవరకు నేను ఇష్టం లేదని చెప్తున్నానేమోనన్న అనుమానం పటాపంచలు కావడంతో ముఖం మరింత కాంతివంతమైంది. ఒక స్త్రీ తనను యాక్సెప్ట్ చేసినప్పుడు మగవాడు అంతగా ఎగ్జైట్మెంట్కి గురవుతాడని నాకు తెలియదు. అంత ఎగ్జైట్మెంట్కి గురవుతాడని నాకు తెలియదు. కానీ నేను ప్రకటించిన భయంలో అతను తీసుకున్న అర్థం ఇలా ఉందా అని ఒక్క క్షణం ఆలోచించాను. ఇంకా మాట్లాడడం తన వల్ల కాదని, ఆ ఆనందాన్ని తానొక్కడే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి టక్కున లేచి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. దురదలేసి గోక్కుంటున్నప్పుడు ఆ సుఖానికి ఆనందించాలో, దురదలు మరింత ఎక్కువై చర్మం చిట్లుతుందని బాధపడాలో తెలియనట్లు అయిపోయింది నా పరిస్థితి. ప్రేమ, ఆకర్షణ, సెక్స్, అభిమానం ఇవన్నీ వేరువేరుగా మనం గుర్తించే అంత ఈజీగా ఉండవు. అవన్నీ కలిసిపోయి కలగాపులగంగా ఉంటాయి. అతని మీద నాకు ఎలాంటి మక్కువ ఉందో తెలుసుకోలేకపోయాను. మొత్తానికి జీవితంలో టెన్షన్ అంతా అనుభవిస్తున్నాను. నువ్వు ఇక రావద్దు అని సీరియస్గా చెప్తే అతనికి రాడు. కానీ అలా చెప్పేస్తే నాకు మిగిలేది శూన్యం. ఇంత గందరగోళం చెలరేగాక ఆ నిశ్శబ్దాన్ని భరించగలనా? ఇది జరిగిన మళ్ళీ వారం రోజుల తర్వాత నా భర్తకు ఒంగోలు పని పడింది. ఈసారి 20 రోజుల క్యాంపు. ఇంత సుదీర్ఘకాలం ఒంటరిగా ఉండడం అదే మొదటిసారి. ఈ 20 రోజుల్లో ఏదో జరగబోతోందని తెలుస్తూనే ఉంది. ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడమని ఓ పక్క మనసు హెచ్చరిస్తూనే ఉంది. నా భర్త వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంకాలం ఆయన్ను ట్రైన్ ఎక్కించి ఇంటికొచ్చాను. అప్పటికే బాగా చీకటి పడిపోయింది. జయంత్ వస్తాడేమోనని భయపడ్డాను. వస్తే బాగుండన్న ఫీలింగ్ లేదని చెప్పడం కూడా అసత్యమే అవుతుంది. భోజనాలు పూర్తి చేసి పడుకున్నాను. కిటికీలోని చందమామ నా వైపే యాంగ్జైటీగా చూస్తున్నాడు. గోడకు జారిగిలబడ్డ మల్లెతీగ వెన్నెల్లో ఒంటిని ఆరబెట్టుకున్నట్లు ఉంది. అప్పుడప్పుడు తలుపు చప్పుడైనట్లు ఉలిక్కి పడుతున్నాను. కానీ జయంత్ రాలేదు. ఉదయం 5 అయింది. అతని ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి కావాలని ఏవేవో పనులు కల్పించుకున్నాను. వడియాలు పెట్టాను. మధ్యాహ్నం నుంచి స్వెట్టర్ అల్లుతూ కూర్చున్నాను. సాయంకాలం అయింది. ఇక భరించలేకపోయాను. చంద్రగిరికి వెళ్ళాలని మనసు పీకుతోంది. బలవంతంగా కంట్రోల్ చేసుకుని పిల్లల్ని తీసుకుని ఫస్ట్ ట్రక్స్ వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పటికే 9:30 అయింది. ఈలోగా జయంత్ వచ్చాడేమోనని ఇంటి ముందు బూట్ల ముద్రల కోసం వెతికాను. నా పిచ్చి గాని అంత దుమ్ములో ముద్రలు కనిపిస్తాయా? భోజనాలు పూర్తి చేసి పడుకున్నాం. ఇదే మీ శృంగార సామ్రాజ్యం అని జయంత్ అడగడం గుర్తొచ్చింది. అలా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. పల్చటి నిద్ర శరీరాన్ని చుట్టుకుంది. తలుపు చప్పుడుకి దిగ్గున లేచి కూర్చున్నాను. తలుపు ఎవరో కొడుతున్నట్లు శబ్దం. గుండెల్లో ఏదో అలజడి. జయంత్ వస్తే ఏం చేయాలో తోచలేదు. అతను రాకుండా నా భర్త వస్తే బావుండనని 1000 దేవుళ్లకు మొక్కుతూ తలుపు దగ్గరకు వచ్చి గడియ తీశాను. ఇది ఫ్రెండ్స్, మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.